ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, చక్కటి నిద్రను అనుగ్రహించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని వరపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచుకొని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 41వ అధ్యాయం. ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండుడి, జనములారా నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వ్యాజ్యం తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. రెండవ వచనం. అందుకోసమే నేను ఇసుంట వేసుకోరా అని చెప్పి తన ప్రవర్తన అంతటిలో నీకు నీతిని జరిగించు అని నీ తూర్పు నుండి లేపి పిలిపించువాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించి చున్నాడు, రాజులను లోకపరుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించున్నాడు. ఎగిరిపోవు పొటేళ్ల వలె అతని వెంటిని వారిని అప్పగించున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవని సురక్షితంగా దాటిపోచున్నాడు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించును? ఆది నుండి మానవ వశములను పిలిపించిన వాడై యెహోవాను నేను మొదటి వారును కడపటి వారును ఉండువారును. ద్వీపములు చూసి దిగులు పడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి, జనములు వచ్చి చేరుచున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకుందరు, ధైర్యము వహించమని ఒకనితో ఒకడు చెప్పుకుందరు. అతుకుటకు గూర్చి అది బహుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసలి ప్రోత్సాహపరచును. సుత్తితో మునుపు చేయువాడు దాసుని మీద కొట్టు వాడిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాచి బిగించును. 8. సేవకుడైన ఇశ్రాయేలీయులు నేర్పరచుకున్న యాకోబు నీ సేవకుడైన నా స్నేహితుడు, నా సేవకుడైన అబ్రాము సంతానము. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కుశల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పుచున్నానని నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొనుతును. నా మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. నీతో వాదించువాడు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వాటిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అబావులవుదురు. నీ దేవుడైన యెహోవాను నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిలో పట్టుకొనిచున్నాను. 14. పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను మీకు సహాయం చేస్తున్నాను.
అది యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. కుక్కలు పెట్టుబడి పదును గల కొత్త అయిన నురిపిడి మ్రాను నిన్ను నియమించుచున్నది. నీవు పర్వతములో నిలుచుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పుట్టువలి చేదువు. 16. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెరగొట్టును. నీవు యెహోవా నామమును బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీని దరిద్రులను నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పు చేత ఎండిపోచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడిని నేను వారిని విడనాడను. చెడును చూసి యెహోవా హస్తము ఈ కార్యము చేసి ఉన్నావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేయు. తెలుసుకొని నమస్కరించి స్వాస్థ్యముగా గ్రహించినట్లు చెట్లుని మెట్టు మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యన ఊటలను కలుగజేసేదను, అరణ్యములను నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షములను, తుమ్ము చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును వారికి చెదను. అడవిలో తమ్మల వృక్షములను, సరళి వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. వాద్యం వాడుడి అని యెహోవా అనుచున్నాడు. నీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్తున్నాడు. జరగబో వాటిని విశదపరిచి మాయ ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదీక్షపరచుడి. మేలు వాటిని ఫలము తెలుసుకున్నట్లు వాటిని నాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాజు గల వాటిని నాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవదూతలం మేము ఒప్పుకొన్నాము, మేము ఒకరినొకరు సాటి చేసుకొని కనుగొన్నప్పుడు మేలైన కీడైన చేయుడి. మీరు మాయ సంతానమును, మీ కార్యములు శూన్యములు, మిమ్మల్ని కోరుకున్న వారు హేయములు. ఉత్తర దిక్కు నుండి నేనొక్కరిని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించే వారొక్కడు సూర్యోదయము దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద తొక్కినట్లు, కుమ్మరి నన్ను తొక్కినట్లు అతడు సైన్యములకు నన్ను తొక్కును. నేను ఒప్పుకున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పేవాడును. నా వాదము న్యాయము మేము అనున్నట్లు పూర్వకాలము వారిని తెలియజెప్పేవాడేవాడు. దాన్ని తెలియజెప్పేవాడెవడును లేడు, నివసించిన ఎవడును లేడు, నా మాటలు వినివాడెవడును లేడు. అని మొదట ఈ సీయోనుతో చెప్పిన వాడు నేనే. యెరూషలేమునకు ఆ వర్తమానము ప్రకటించి నొక్కని నేనే పంపితిని. నేను చూడగా ఎవడు లేకపోయాను. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియగల ఆలోచనకర్త ఎవడు లేకపోయాను. వారందరూ మాయ స్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, ఒట్టి గాలివై ఉన్నవి. అట్టి ఒట్టి గాలివై ఉన్నాయి పోత విగ్రహములు. ఇప్పుడన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దేవుని వాక్యంలో సెలవిచ్చినది విగ్రహాల గురించి. వారు చేసినవి వారి వంటి వారే అని చెప్పబడింది. దేవుడు మన దేవుడిని కలిగినామంటే ఇది గొప్ప భాగ్యం. ఇది ఎరగని చీకటి ప్రజల్లో బ్రతుకుతున్న వారి లోకంలో ఎంతోమంది మన చుట్టే ఉన్న మన రక్త సంబంధం కూడా ఇంకా
తెలుసుకుని వారుగా ఉన్నారు. వారు మొక్కిన వారు వారి వంటి వారే వారి చీకట్లో బ్రతుకుతూ ఉన్నారు. మరి ఇక్కడ హిజ్కియాకు దేవుడు తన జీవితంలో మరణకరమైన జబ్బు కలిగినప్పుడు దేవుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన విని ఆయన ఆయుష్ను పొడిగించి తనకు ఆరోగ్యమును ఇచ్చాడు. అంతేకాదు మరి ఇందులో 40వ అధ్యాయంలో చూసుకుంటూ వస్తుంటే, నేను నీతో చెప్పుచున్నది నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అని నా దక్షిణాస్తంతో నిన్ను బలపరుస్తున్నాను. దేవుడు హిజ్కియాను బలపరిచిన దేవుడు ఉన్నాడు, నిన్ను నన్ను కూడా బలపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో విధాల శోధనలు, కష్టములు, వేదనలు మనం ఊహించినవి మన ముందుకు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి విషయంలో ఆయన మనకు చాలిన దేవుడై ఉన్నాడు. అదే కాల సమయంలో మనకిచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థించుకున్నాం. నీకు ఇచ్చిన వాగ్దానం నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తారని సెలవిచ్చారు. నా విషయంలో కూడా అంటే నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగునని సెలవిచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన. మనుషులు మాట తప్పుతారు, కానీ దేవుడు మాట తప్పని మహిమ, శక్తి, ప్రభావం కలిగిన దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకో. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాలంలో నీ వాక్యం ధ్యానించుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయనా. నీ వాక్యం చదివి మళ్ళీ మా వెనుకిట్లో ఉంచుకుంటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. హిజ్కియా జీవితంలో సహాయపడిన దేవుడు మా జీవితంలో కూడా సహాయపడటానికి నువ్వు మాకు ముందుగా ఉంటున్నందుకు వందనాలు. భయపడకము, దిగులు పడకము, నువ్వు మాకు సహాయం చేసే దేవుడు అయినందుకు వందనాలు. ఆయన మాకు ధైర్యం ఇచ్చినందుకు వందనాలు. మా పరులకు తండ్రిగా, తల్లిగా యాజకత్వం వహిస్తున్నందుకు వందనాలు. మా భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే జరిగించుకుంటున్నందుకు వందనాలు. ప్రభావ మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించుకుని నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాను. మరి నాయన జ్ఞాపకం చేసుకో ప్రభావ. మరి చేసేది వారి ఆరోగ్యం కృపలో వద్దుపరుచుకొని దీవించాలి. అన్ని విషయాల తోడుగా ఉండి సులుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపాయ నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ముఖ్యంగా నా భవిష్యత్తు విషయంలో నాయన మరి నిరుద్యోగులు మరి నోటిఫికేషన్ కోసం మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అది స్పందించి వారికి ఏదో భరోసా ఇచ్చుటకు వారికి జ్ఞానం దయచేయండి. ప్రభుత్వానికి వెళ్ళి జ్ఞానమును తనకి దయచేయని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి విద్యార్థులైన వారు ఇక్కడ వారికి ఎవరు ఏ స్థానంలో ఉండాలో అది నీ చిత్తం ఉంటుంది ప్రభా. నీ చిత్తానుసారంగా వారి జీవితాలు ముందుకెళ్ళటకు కృప దయచేయండి ప్రభా. నన్ను కూడా మరి గ్రూప్ 1కి మరలా నేను సిద్ధపడటకు నన్ను బలపరచండి. మా ఇంటికాడ నుండి చదువుకోవటానికి మాకు డిస్టర్బెన్స్గా ఉంది తండ్రి. ఇక్కడ వెళ్ళి ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటకు మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని కూడా రైల్వేకి అప్లై చేసి దేవం మరి తన జీవితంలో కూడా జాబులో సెటిల్ అవుటకు ప్రియబడిని దీవించండి. వెనకిచ్చిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను నా ప్రభా. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. తన జాబులో నిలబెట్టమని నేను పాదసన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. యేసయ్యా, తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చండి. మరి అంతేకాదు తన లైఫ్ పార్ట్నర్ దేవా యెహోవా యందు భయభక్తులు గలవారు నీ చిత్తంలో ఎవరై ఉన్నారో ప్రభా తన ప్రకటన ఎక్కడ ఉన్నదో ప్రభా నీ చిత్తానుసారంగా ఈ సంవత్సరం ఈ గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తము మా ఇళ్ళ జరిగించమని ప్రార్థిస్తున్నాను. నా విషయంలో కూడా మార్గం సరళపరచండి. సులువుగా చిక్కబెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రభా. విషయంలో సహాయపడండి ప్రభా. మార్గం సరళపరచండి అయా. నీ చిత్తము నాకు బయలుపరిచి నీ నామమున ఘనత తెచ్చుకోండి. సహజ విషయంలో ప్రభా మాకు దోషం ఇచ్చింది ప్రభా. వీడియోకి రేటుని ఇవ్వాలనుకున్నాను, కానీ నా దేవ
సహాయపడండి. నేను అర్థం చేసుకున్న మనసు కృప దయచేయండి ప్రభా. లోన అప్రోచ్ రోడ్డుకు నాకు సహాయపడండి ప్రభా. లేకపోతే సహోదరుడు ఇస్తానన్నాడు ప్రభా. అది చే ఉద్దేశం ఏంటి మాకు సరళపరచని ప్రార్థిస్తున్నాను. ఇలా నా అక్కర్లు తీర్చండి ప్రభా. మరి దైవతో మాకు నా ప్యాకేజ్ విషయంలో సహాయపడండి ప్రభా. అది ఏ చోటకు నీ చిత్తంలో ఉంటే అన్ని విషయాలు మార్గం సరళపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొన్ని నీ చిత్తమే నా ఇళ్ళ మా ఇళ్ళ జరిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నిజంగా ఇల్లు విషయంలో మార్గం సరళపరచండి. సులువుగా చిక్కబట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ప్రభా. రోడ్డు మీద మీ ఇల్లు కనుటకు మార్గం సరళపరచండి. దానికి కావాల్సినవి దేవాస్ ప్రతి విధ ఆటంకాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి. ఇలా మా అక్కరలు నీ వశంలో తీర్చండి. మందిరంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరు ప్రార్థనకు జవాబు ఇవ్వండి. మందిర అక్కరలు తీర్చండి ప్రభా. అయినా మేము కూడా మరి మిగతా వాక్యాలు రాపించట్లో నన్ను బలపరచండి. నాకు సహాయపడండి ప్రభా. అది అప్రోచ్ అవుటకు ప్యాకేజ్ పొందుటకు నాకు పరిపూర్ణమైన సంతోషం అనుగ్రహించండి ప్రభా. సహాయపడమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తుంది. నీ చిత్తమే నా ఇళ్ళ జరిగించండి. తను కూడా పీస్ఫుల్ అండర్స్టాండ్ మనసు అయా అర్థం చేసుకున్న కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. ప్రతిదీ సహాయపడమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కూడా జ్ఞాపకం చేసుకో. శాంతి భవిష్యత్తు విషయంలో నీ చిత్తం బయలుపరచండి అయా. తన లైఫ్ ఎవరితో జతపడాలని ఉద్దేశమైందో నీ చిత్తం ఏమైందో ఆ విషయంలో నీ చిత్తానుసారంగా వీళ్ళ లైఫ్ ముందుకెళ్ళటకు కృప దయచేయండి. తన కుటుంబాన్ని కృపలో బతపరచుకోండి. నా ఫ్రెండ్స్ అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను. నాకంటూ పరిచయమైన వారిని జ్ఞాపకం చేసుకొని తొలై గ్రామాన్ని కూడా రక్షించమని కోరుకుంటూ అంధకార శక్తిని నజరేయుని యేసు నామములో బంధిస్తూ ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించుకుని నీ కంచి వేయమని కోరుకుంటూ ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనం అగునుగాక.